హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో పిల్లలు చాలా ఇష్టంగా తినే ఆలు 65 అయితే మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా అలాగే కరకరలాడుతూ చాలా బాగుంటాయి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూడండి. ముందుగా 3 ఉల్లగడ్డలు తొక్కు తీసి బాగా శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము. తర్వాత స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొన్ని నీళ్ళు అయితే పోసుకుందాము. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లగడ్డ అయితే వేసుకునేసి 5 నుంచి 6 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ అయితే ఆపుకోవాలి. ఆపేసుకొనేసి ఈ నీళ్ళు అయితే వడకట్టుకునేసి వీటిని అయితే ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకునేసి దీంట్లో 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యపు పిండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 1 అర స్పూన్ కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 అర స్పూన్ ధనియాల పొడి వేసుకునేసి మొత్తం అయితే ఇలాగా కలుపుకోవాలి. మొత్తం పొడి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు కొంచెం నూనె అలాగే కొన్ని వాటర్ వేసుకునేసి దీన్నైతే ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేసి దీన్నైతే పక్కన ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఆలూనైతే మనం చూపిస్తున్న విధంగా ఇట్లా అయితే వేసుకోవాలి. ఒక్కొక్కటిగా ముద్దలుగా వేయకూడదు, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఎర్రగా వచ్చేదాకా లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలా ఎర్రగా వచ్చేదాకా అయితే కాల్చుకోవాలి. చూశారు కదా, వచ్చేసాయి. ఇలా అయితే వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం వీటిని అయితే తీసుకునేసి మళ్ళీ మిగిలింది కూడా అయితే ఇలా వేసేసుకునేసి అలాగే లో ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలి ఎర్రగా వచ్చేదాకా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు 65 అయితే రెడీ అయిపోయింది. చిన్నపిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ రకంగా కూడా చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మరికొందరికి చేరడం కోసం వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.